ఈ సంవత్సరం కార్తీక మాసం ఇప్పుడు వచ్చేయడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎప్పటికన్నా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం తిరుపతికి వెళ్తే జేబులు నిండిపోతాయి, జోలి కూడా నిండిపోతాయి. కొంతమంది భక్తుల్ని ఇప్పుడు పలకరిద్దాం. యాక్చువల్ గా వీళ్ళు బెజవాడ పక్కనున్న నూజివీడు నుండి వస్తున్నారు. సాధారణంగా యజమానికి కార్మికులకి మధ్య సంబంధం స్ట్రైకులతో, ధర్నాలతో, లాకౌట్ మధ్య ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా భిన్నంగా ఉంది. తమ యజమానురాలు కోలుకోవాలని కొంతమంది కార్మికులు నూజివీడు నుండి తిరుపతికి కాలినడకతో వచ్చారు. నువ్వు చెప్పమ్మా, ఒక యజమానురాలు కోసం ఇంత చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆవిడ గురించి కొంచెం చెప్పమ్మా. తను మౌనవ్రతం చేస్తోంది. సరే, నువ్వు చెప్పమ్మా. ఏమని చెప్పను, వాళ్ళ అబ్బాయి ఫారెన్ లో చదువుకున్నాడు, మా తమ్ముడు కూడా అదే దేశంలో చదువుకుంటున్నాడంటే దానికి కారణం ఆ భువనేశ్వరి అమ్మే. తమ్ముడు ఫారెన్ లో చదువుకోవడానికి ఆవిడ పర్సనల్ గా హెల్ప్ చేశారా? బామా, ఈ వయసులో మీ యజమానురాల కోసం ఇంత దూరం కష్టపడి వచ్చావా? యజమానురాలా? ఆవిడ నాకు